ఒంగోలు గోపాల్ నగర్ గౌతమి ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు నేడు విడుదలైన 2026 ఎస్ఎస్సి ఫలితాలలో స్టేట్ సెకండ్ ర్యాంక్ 592 మార్కులతో విజయ డంకా మోగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్కూల్ కరస్పాండెంట్ పర్వతరెడ్డి కిషోర్ కుమార్ మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా సాధారణ విద్యార్థులతో ఒత్తిడి లేని విద్యను అందిస్తూ ఉపాధ్యాయ పర్యవేక్షణలో స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఎస్ఎస్సి ఫలితాలలో తిరుగులేని ర్యాంకులతో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా 592 అత్యధిక మార్కులు సాధించిన పి సిరి అనే విద్యార్థిని పుష్పగుచ్చం అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు అత్యధిక మార్కులు రావడానికి కృషి చేసిన పి సురేష్ బాబు, మనోహర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. గౌతమి టెక్నో స్కూల్ గోపాల్ నగరంలో ఉన్నటువంటి గౌతమి టెక్నో స్కూల్లో 2025-2026 ఎస్ఎస్సి ఫలితాల్లో 592 మార్కులు సాధించి సెకండ్ స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తూ ఉన్నాను. ఈ 592 మార్కులు రావడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు 10th క్లాస్ ఇన్ఛార్జ్ అయింది. 23 సంవత్సరాల నుంచి కూడా స్థాపించిన మొదటి 2 సంవత్సరాలు తప్ప మిగతా 20 సంవత్సరాలు కూడా మా గౌతమి టెక్నో స్కూల్ అనేది టౌన్లో కానీ జిల్లాలో కానీ ఫస్ట్ సెకండ్ మార్కులు సాధించడంలోనే మేమందరం కూడా కృషి చేసామని తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో స్కూల్ నడపడం అనేది చాలా కష్టమైన పని అయినప్పుడు కూడా వెనుకబడిన విద్యార్థుల్ని ఈ గొప్ప స్థాయిలో మార్కులు తీసుకోవడం అనేది పాత్ర మటుకు మా టీచర్స్దే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. రేపు జూన్ 12వ తారీఖున స్కూల్ రీఓపెన్ ఉంటుంది. దానికి అడ్మిషన్లు కూడా జూన్ 12 నుంచి జరుగుతాయని తెలియజేస్తూ ఉన్నాను. అదే కష్టపడి చదివినటువంటి సిరి అనే పాపకి 592 మార్కులు రావడం, తర్వాత 588 మార్కులు, తర్వాత 585, 86, 84, 3 అలా వరుసగా 21 మందికి మార్కులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మొత్తం 50 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందరూ 100% ఉత్తీర్ణత సాధించడం, 25 మందికి పైగా 500 పైన మార్కులు రావడం అనేది ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఈ గొప్పతనం అనేది స్కూల్లో జరగడం జరిగింది. లాస్ట్ టైం కూడా 596 మార్కులతో సెకండ్ స్థానంలో ఉన్నాము స్టేట్లో. ఇప్పుడు కూడా 592 మార్కులతో కూడా సెకండ్ స్థానంలో ఉన్నానని తెలియజేస్తూ ఉన్నాను. ఈ మార్కులు రావడం వల్ల ఈసారి చాలా కష్టతరంగా పేపర్లు రుద్దినప్పుడు కూడా ఈ మార్కులు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మార్కులు రావడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి 10th క్లాస్ ఇన్ఛార్జి సురేష్ కుమారు బాగా మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేసి ఈ నైట్ 10 o'clock దాకా స్టడీ అవర్స్ పెట్టడం అయితేనేమి, క్లాసులు నిర్వహించడంలో అయితేనేమి ఎప్పుడు కూడా విద్యార్థులు వెనకే ఉండి వాళ్ళ యొక్క డౌట్లు అన్నిటి కూడా క్లియర్ చేసుకుంటూ ఉపాధ్యాయులను కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ మార్కులు సాధించినట్టుకు ముఖ్యంగా సురేష్ కుమార్కి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సబ్జెక్ట్ వైజ్గా వచ్చేలకే తెలుగు 100 మార్క్స్ వచ్చినాయి, హిందీ 99 మార్క్స్ వచ్చినాయి, ఇంగ్లీష్ 95 మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్ 100 మార్క్స్ వచ్చినాయి, సైన్స్ 100 మార్క్స్ వచ్చినాయి, సోషల్ కూడా 100 మార్క్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 400s అనేవి రావడం అనేది గొప్ప విషయం. గౌతమి హై స్కూల్లో 25-26 సంవత్సరానికి ఎస్ఎస్సి ఫలితాల్లో 592 మార్కులు సాధించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీన్ని సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు 10th క్లాస్ ఇన్ఛార్జ్ అయినటువంటి సురేష్ కుమార్కి ముఖ్యంగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అంతే ఈ 4 సబ్జెక్టుల్లో 100 మార్క్స్ రావడం జరిగింది. తెలుగులో, మ్యాథ్స్లో, సైన్స్లో, సోషల్లో 100 మార్క్స్ రావడం జరిగింది. హిందీలో కూడా 99 మార్క్స్ రావడం, ఇంగ్లీష్లో 95 మార్క్స్ రావడం హైయెస్ట్ జరిగింది.
అయితే లాస్ట్ ఇయర్ కూడా మాకు 596 మార్కులు స్టేట్ సెకండ్ రావడం జరిగింది. ఈసారి కూడా 592 మార్కులతో సెకండ్ స్థానంలో ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం ఎంతో కష్టతరంగా పేపర్స్ వచ్చినప్పుడు కూడా ఈ మార్కులు సాధించడానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు విద్యార్థులందరూ కూడా మరోసారి నేను అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.